was wrong to say I wouldn't change a thing, 'cause in the story of our lives, the best of times through color glass. Hi friends, this is Ramana. Welcome back to my channel. మన అమెజాన్లో మనకి ఫ్రీడమ్ ఫెస్టివల్ అని చెప్పి మనకి అమెజాన్లో సేల్స్ స్టార్ట్ అయినాయి కదా, ఈ ఎండింగ్ స్టేజ్ కూడా వచ్చినాయి. అయితే మనకి ఈ సేల్స్లో కొన్ని మొబైల్స్ మీద మాత్రమే కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. దాంతోపాటు మీకు కూపన్స్ యాడ్ అయినాయి అనమాట. ఒక్కొక్క మొబైల్ మీద మనకి ఒక 250 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 5000 వరకు మనకి కూపన్స్ యాడ్ అయినాయి. అందులో నేను కొన్నాను మొబైల్ వచ్చేసరికి. సో దీని ప్రైస్ చూస్తే మనకి 24,000, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 23,000 ఉంటే కనుక నా కూపన్ యాడ్ అయ్యి 20,000 వచ్చింది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో నా దగ్గర కార్డు ఉంది, అంటే బజాజ్ కార్డు ఉన్న వల్ల నాకు సో ఈఎంఐ ద్వారా ఈ మొబైల్ కొన్నాను. నేను ఎందుకు కొన్నానంటే కనుక ఈ మొబైల్ మెయిన్ థింగ్ చెప్పాలంటే కనుక నాకు ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండ్ కెమెరా డిస్ప్లే కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొన్నాను. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి కంటెంట్స్ ఏమో దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం, అంటే అన్బాక్సింగ్ చేద్దాం అన్నమాట. సో నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను కాబట్టి సో నాకు ప్యాకింగ్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఎక్కడ డ్యామేజ్ కానీ ఎక్కడ నాకు కనిపించలేదు. సో డ్యామేజ్ పరంగా అయితే కనుక ఏమీ లేదు. ప్యాకింగ్ అయితే కనుక వెరీ గుడ్, బాగానే ఉంది. మనం సీల్ బ్రేక్ చేద్దాం. సీల్ బ్రేక్ చేసి లోన కంటెంట్స్ ఏమైనా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మన దగ్గర ఇక్కడ మనకి 6GB ర్యామ్తో వస్తుంది. iQOO జెటిస్ ప్రో 5G కనిపిస్తుంది. ఇది స్కే కలర్ అనమాట మనకి. దాంతోపాటు మనకి స్పిక్స్ మొత్తం మనకి రాస్తుంది అనమాట. అండ్ అప్ చూస్తే మనకి iQOO బ్రాండే కనిపిస్తుంది. 6GB, ఇది 120GB స్టోరేజ్తో వస్తుంది కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇంకా చుట్టూ చూస్తే ఏమీ లేదు. సో సీల్ బ్రేక్ చేద్దాం. ఇప్పుడు మనం సీల్ బ్రేక్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఇంకో సీల్ కనిపిస్తుంది. సో మనకి డౌన్ కనిపిస్తుంది, అప్లో ఒక సీల్ కనిపిస్తుంది. వాటిని మనం బ్రేక్ చేద్దాం. సింపుల్ బాక్స్ అయితే నైస్, బాగానే ఉంది. అండ్ ఇది బ్లాక్ అండ్ ఎల్లో కలర్తో వస్తుంది కాబట్టి అండ్ ఫస్ట్ చూస్తే మనకి మొబైలే కనిపిస్తుంది. అండ్ మొబైల్, సో దాంతోపాటు మనకి అండ్ ఇక్కడ ఈఎంఐ రాస్తుంది. సో దాంతోపాటు మనకి బాక్స్ ఓపెన్ చేస్తే కనుక మనకి కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. కొన్ని మొబైల్స్ అయితే కనుక కేసు ప్రొవైడ్ చేయట్లేదు. కేసు అయితే కనుక చాలా బాగుంది. సో ఒక ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది మన కేసు వచ్చేసరికి, బాగుంది, నైస్. అండ్ ఇది వారంటీ గైడ్స్. ఇది మనకి వారంటీకి వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా ఈ గైడ్స్ కింద ఖచ్చితంగా కావాలి. సో మొబైల్ అసలు ఫస్ట్ టైం మీరు మొబైల్ కొంటారనుకోండి, ఎలా ఓపెన్ చేయాలి ఏంటి ప్రతిదీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ వారంటీ గైడ్స్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇది టైప్ సి అనమాట, కేబుల్ వచ్చేసరికి మనకి. అండ్ ఓపెన్ చేద్దాం. సో ఓకే, టైప్ సి. సో టైప్స్తో వస్తుంది మనకి. అండ్ మనకి ఛార్జర్ చూసుకుంటే కనుక సో అడాప్టర్ మనకి ఇది 66 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఏ మొబైల్స్ కొన్ని మొబైల్స్కి మనకి సో ఛార్జర్ ఇవ్వట్లేదు. సో ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండు. ఇక మనకి సిమ్ రెస్ట్ టూల్ అనమాట ఇది. సో నైస్. అండ్ ఇంక మన బాక్స్లో ఇంకేమీ లేవు. ఇప్పుడు మనం మొబైల్ ఓపెన్ చేద్దాం. సో మొబైల్ ఓపెన్ చేస్తే కనుక స్కే బ్లూ కలర్తో వస్తుంది. నైస్, చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. సో మంచి లుకింగ్ అనిపిస్తుంది క్వాలిటీ, చాలా నైస్గా ఉంది. లైట్ వెయిట్గా ఉంది మొబైల్. చూస్తే హెవీగా ఏమి అనిపించట్లేదు కానీ చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో కెమెరా బంప్స్ కానీ మనకి ఇక్కడ డిజైన్ క్వాలిటీ కానీ మొత్తం చాలా బాగుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ ఏమీ అటాక్ చేయట్లేదు. సో బాటమ్ చూసుకుంటే కనుక మనకి సో లౌడ్ స్పీకర్ కనిపిస్తుంది, అండ్ సిమ్ రిజిస్టర్ టూల్ కనిపిస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కనిపిస్తుంది, అలాగే టైప్స్ మనకి ఛార్జర్ కనిపిస్తుంది అనమాట. ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్ కనిపిస్తుంది. అప్ చూసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మ్యాక్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకా లెఫ్ట్ చూసుకుంటే మనకి ఏమీ లేదు. అండ్ ఇంకా మనం కేసెస్ చూద్దాము. కేసు వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో కేసు వేస్తే కూడా మనకి హెవీగా అనిపించట్లేదు, చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. కేసు వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంది అనమాట.
ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే కనుక మనకి అమెజాన్ సైట్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. సో నైస్, చాలా బాగుంది. లుకింగ్ పరంగా అయితే కనుక ఎక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ ఎక్కడ మనకి లుకింగ్ పరంగా కానీ అంత ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇది వచ్చేసరికి. అండ్ బ్లూ బ్లాక్తో వస్తుంది కాబట్టి బ్లూ కలర్ చాలా బాగుంది. సో మనకి కింద ఐకాన్ సింబల్ కనిపిస్తుంది అనమాట. సో వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే కనుక పవర్ ఆన్ చేద్దాము. పవర్ ఆన్ చేసిన తర్వాత సో ఫిజికల్ పవర్ ఏంటి దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను, ఓకేనా. సో పవర్ ఆన్ అయింది. iQOO 5G అని కనిపిస్తుంది, పవర్డ్ బై Android మనకు కనిపిస్తుంది అనమాట. సో సెటప్ చేశాను. ఫన్ టచ్ ఓఎస్ అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పి ఫోన్ రెడీ అని చెప్పి మనకి సో ఓపెన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి సిస్టమ్ అప్డేట్ అడుగుతుంది. స్టార్టింగ్ మనకి సిస్టమ్ అప్డేట్ అడుగుతుంది. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్, డౌన్లోడ్ అండ్ బ్యాక్గ్రౌండ్, రిమైండ్ లేటర్ అని చెప్పి అడుగుతుంది. సో రిమైండ్ లేటర్ తర్వాత చూద్దాము. ఇంకా మనం బ్లోట్వేర్ గురించి మనం చూస్తే కనుక సో ఉంటూనే ఉన్నాయి. మనకు తెలుసుగా ఇది వివో సబ్బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా ఉన్నాయి. మోజో కానీ అండ్ ఎంఎక్స్ టాక్ టెక్ సంథింగ్ చాలా వరకు మనకు ఉన్నాయి. సో అన్ఇన్స్టాల్ చేసేవచ్చు ఇక్కడ నుంచి. మనకి లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకి సో అన్ఇన్స్టాల్ అయిపోతుంది. చూసారా, అన్ఇన్స్టాల్ యాప్ అని చెప్పి మనకి కనిపిస్తూనే ఉంది. సో మనం అన్ఇన్స్టాల్ యాప్ కొట్టిన తర్వాత మనకి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి చాలా ఉన్నాయి. బ్లోట్వేర్ అనేది కొంచెం ఉన్నాయి. సో మీరు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసేవచ్చు. మనం ఇదివరకు యాప్ స్టోర్లోకి వెళ్ళి అవసరం లేదు. సో మనకి సెట్టింగ్లోకి వెళ్దాం. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సో మనకి కనిపిస్తూనే ఉంది. సో iQOO అని చెప్పి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఫన్ టచ్ ఓఎస్ అని చెప్పి iQOO Z6 Pro అని చెప్పి మనకి కనిపిస్తూనే ఉంది. సో మనకి 778G ప్రాసెస్తో వస్తుంది. అండ్ 6GB + 2GB వరకు మనకి రోమ్గా మనకి స్టోరేజ్ పెంచుకోవచ్చు అండ్ ర్యామ్ పెంచుకోవచ్చు అనమాట. మనకి Android 12తోనే వస్తుంది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసరికి. ఇంకా ఈ మొబైల్ గురించి మనం మాట్లాడితే